హాయ్ అండి. ఈరోజు గోదావరి కట్స్కి వెళ్తున్నాం. 100 పీరియడ్ మా బావ నేను మటన్ అయితే తీసుకుందామని కిలో మటన్ తీసుకున్నాం. కీమా కంటే క్లీన్ చేస్తున్నారు, కొవ్వు అంతా తీసి. ఫిష్ ఏమేమి ఉన్నాయని ఒక రౌండ్ వేసాం. షాప్ అయితే ఈరోజు కొంచెం ఖాళీగానే ఉంది, ఎప్పుడు రష్గా ఉంటుంది. ఫిష్ అయితే ఇక్కడ తీసుకుంటే వీళ్ళే కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చేస్తారు కడిగేసి. ఒకవేళ ఇక్కడ ఫిష్ మసాలా, మటన్ మసాలా, నాటుకోడి మసాలా అన్ని మసాలాలు పెడతారు. పెట్టుకుంటే ఎక్స్ట్రా ఛార్జీ తీసుకుంటారు. మటన్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే మటన్ కీమా కొట్టమన్నా అన్న అయితే కొట్టేస్తున్నాడు. మరీ మెత్తగా వద్దు, మరీ చిన్నగా వద్దు అన్న, కొంచెం పెద్దయే కొట్టు పీసెస్ అనేది అంటే సరే అన్నాడు అన్న. నీట్గా ప్యాక్ చేసేసి కవర్లో పెట్టేశారు. ఇంటికి తీసుకెళ్ళి వాష్ చేసేసి కడిగేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ వేసేసుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాం. ఆయిల్ అయితే కాసుకోవాలి. నిమ్మరసం, 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక 6 దాల్చిన చెక్కలు, 2 బిర్యానీ పువ్వులు అయితే తీసుకోవాలి. కిలో మటన్కి అయితే వేసుకోవాలి మసాలా. ఇవి వేగించి పక్కన పెట్టి చల్లారేక మిక్సీ పట్టుకోండి. ఆవు పిండి 1 స్పూను, మెంతిపిండి 1 స్పూను, జీలకర్ర పౌడర్ 1 స్పూను, నిమ్మరసం అయితే 2 పొంగులు వచ్చాక చల్లారాలి, పక్కన పెట్టేయాలి. కేజీకి 1 గ్లాస్ అయితే టీ కప్పు గ్లాసు నిమ్మరసం అయితే కొలతండి. కారం, ఉప్పు తగినంత. మసాలా పౌడర్ అయితే నాకు రెడీ అయిపోయింది, మిక్సీ పెట్టుకున్నా. అలాగే మటన్ కూడా విజిల్ వచ్చేసింది. మటన్ అయితే తీసుకున్నా, పక్కన పెట్టుకుని వాటర్ లేకుండా పప్పు నూనె పెట్టుకొని వేడయ్యాక కొంచెం కొంచెం మటన్ అయితే వేసుకొని ఎగించి, మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మరి ఎక్కువ వేపకుండా ముదరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి నిదానంగా. మటన్ కీమా పచ్చడికి నిదానంగా చూసుకోవాలి. 4 బొట్లు కింద నేనైతే వేపుకున్నా మటను. మటన్ అయితే నిదానంగా వేగాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, జాగ్రత్తగా చూసుకోండి. నిమ్మరసం 2 పొంగులు వచ్చాక నేనైతే పక్కన పెట్టుకున్నా. కిలో మటన్కి 1 గ్లాస్ అయితే నిమ్మరసం వేసుకోండి. వేడి చల్లారాక, మటన్ అంతా వేడి చల్లారాలి, వేడి లేకుండా వేసుకోవాలి, ఎందుకంటే నిల్వ ఉండదు కాబట్టి పచ్చడి. మీకు కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా. మటన్ కీమాకి దగ్గర పడిపోతుంది, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, ఇంకొంచెం రావాలి. నిదానంగా కలుపుకుంటూనే ఉండాలి. కలర్ అయితే సరిపోయింది. తడి లేకుండా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే ఇవి డైరెక్ట్ ఆయిల్తో పాటు వేసేసుకోండి. వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాక్స్లో వేడి చల్లారేదాకా ఒక 2 నిమిషాలు ఉండాలి. చల్లారాక ఆ వేడి మీదే ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది, ఇంక రెడీ అయిపోయినట్టే. పీస్ అనేది మరి ఎక్కువ వేపితే గట్టిగా అయిపోద్ది. ఇప్పుడు బాక్స్లో ఫ్రెష్గా వాటర్ లేకుండా చూసుకొని ఒక డబ్బాలో పోసేసుకొని మళ్ళీ ఆయిల్ పోసుకొని కళాయి పెట్టుకొని పప్పు నూనె వేసుకొని ఆ పప్పు నూనెలోనే వేగించిన నూనె ఆయిల్తో పాటు ఆ కీమా కూడా మళ్ళీ వేసేసుకోవాలి.
వేడి చేసుకుని ఉన్న ఆయిల్ ఉంది కదా, లాస్ట్కి అయితే వేసుకోండి. ఇది ఆవాల పౌడర్, మెంతి పొడి, జీరా పౌడర్ వేసేసి తగినంత ఉప్పు, కారం, ఒక గ్లాస్ అయితే నిమ్మరసం లాస్ట్కి చల్లారేకైతే వేయాలి. కారం అంతా మన క్వాలిటీని బట్టి, స్పైసీని బట్టి వేసుకోండి. ఉప్పుని ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు దంచి కొట్టుకుని కచ్చపిచ్చగా, వెల్లుల్లిపాయ రబ్బలు పచ్చి అయితే కైమాలోనే వేడికి, నూనె వేడికి లాగేసుకుంటుంది. ఆ పచ్చి వాసన స్మెల్ బాగా పడుతుంది. ఆ వేడి మీద వేసేసాను, నేను ఆయిల్లో కలిపేసాను. ఉప్పు, కారం, నిమ్మరసం చేసుకొని చెక్ చేసుకుని వేసుకోండి. మటన్ కైమా పచ్చడి అయితే రెడీ. మీకు కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మటన్ కైమా పచ్చడి అయితే రెడీ. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్.